రీసెంట్‌గా నేను తెనాలి వెళ్ళాను. ఒక న్యూస్ కవరేజ్ కోసం. ఏదైతే అమెరికా ఒక్లహోమా స్టేట్‌లో రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయిన అమ్మాయి 'హారిక' మన తెనాలి అమ్మాయి. సో, ఆ న్యూస్ కవరేజ్ చేస్తున్న టైంలోనే ఇంకొక కాలొచ్చింది. అక్కడ దగ్గరలోనే 'రవితేజ' అని చెప్పేసి తను కూడా టెక్సాస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. ఫస్ట్ ఈ 'రవితేజ' అనే వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. తర్వాత 4 రోజుల తర్వాత ఈ ఒక్లహోమా స్టేట్‌లో తిను కూడా రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇది కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఇద్దరు తెనాలి అండ్ ఇద్దరు సేమ్ ఏరియా, సేమ్ ప్లేస్. ఇద్దరు ఐతా నగర్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనమాట. వాళ్ళిద్దరూ రకరకాల కారణాలతో రకరకాల ప్లేస్‌లో చనిపోవడం జరిగింది. ఈ 'రవితేజ' అనే అబ్బాయిది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళని కలవడం జరిగింది. ఇతనికైతే వాళ్ళ నాన్నగారు కూడా లేరు. చాలా బాధ అనిపించింది. అప్పులు చేసి, లోన్‌లు పెట్టుకొని తను అబ్రాడ్ ఎళ్లి, అక్కడ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ తను లైఫ్ లీడ్ చేస్తూ ఇంటికి కాస్త పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరకి కూడా ఎళ్ళాను. అక్కడ పాపం వాళ్ళ పరిస్థితులు గూడా అంతగా బాలేవు. ఇకపోతే తిను 'హారిక' అనే అమ్మాయి. 'హారిక' తను రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. న్యూట్రిషనిస్ట్‌గా తను చేస్తున్నట్టు చెప్పారు. కాలం ఎంత కఠినంగా ఉంటుందంటే, ఈ విషయంలో నాకనిపించింది. ఈ 'రవితేజ' అనే మన తెనాలి కుర్రాడు స్టూడెంట్ తను. లోన్‌లు తీసుకొని అబ్రాడ్ వెళ్ళాడు. అక్కడ ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ తన లైఫ్ లీడ్ చేస్తూ ఎంతో కొంత ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా లేరనమాట. ఎవరైనా అనుకుంటారా 6 అడుగుల వ్యక్తి 8 అడుగుల నీళ్ళలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోతాడని? వాళ్ళ అమ్మగారు గూడా తన చివరి చూపుగా ఒక 1 ఇయర్ బ్యాక్ చూడటం జరిగింది. ఇంగంతే తను ఇంకా డిసెంబర్‌లో వస్తానని చెప్పాడంట. ఈలోపే తను స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. ఇకపోతే 'హారిక' తను లోన్‌లు తీసుకున్న వాళ్ళ నాన్నగారు ఒక చిన్న దేవాదాయ శాఖలో చిరుద్యోగి అనమాట. లోన్‌లు తీసుకొని ఎన్నో ఆశలతో వాళ్ళ బిడ్డని పంపించడం జరిగింది. తను కూడా అక్కడికి అబ్రాడ్ ఎళ్లి ఇంతవరకు రాలేదనమాట. మేబీ 1 ఇయర్ తర్వాత విజిట్ చేద్దాం అనుకున్నట్టున్నారు. ఈలోపే ఇలా జరిగింది. అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి కార్‌లో వెళ్తుంటే ఏదో అడ్డొచ్చి కారు సడెన్ బ్రేక్ ఎయడం మొత్తానికి ఏదో జరిగింది. అందులో కూడా ఈ అమ్మాయి ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇటు 'రవితేజ' తల్లిదండ్రులకి, ఇటు 'హారిక' తల్లిదండ్రులకి కనీసం వాళ్ళని చివరి చూపు సరిగ్గా చూసుకోలేని పరిస్థితి. ఇద్దరి డెడ్ బాడీస్ కూడా అంత తేలిగ్గా ఇంటికి రాలేదండి. మన 'రవితేజ'దైతే కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫండ్స్ వేసుకొని, తను పెట్టుకున్న లోన్‌ల ద్వారా ఇండియా దాకా రావడం జరిగింది. ఇక 'నిహారిక'దైతే పెమ్మసాని గారు మన కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ ఆయన లీడ్ తీసుకొని అక్కడ ఎన్ఆర్ఐ టీమ్‌తో మాట్లాడి, ఇక్కడ నారా లోకేష్ గారు లీడ్ తీసుకొని తన ఇంటి దగ్గర దాకా తన డెడ్ బాడీని చేర్చడం జరిగింది. చూడండి అమెరికాలో మన విద్యార్థులు, మన ఇక్కడ వాళ్ళు ఎళ్లి చదువుకునే వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌లు దొరక్క అక్కడ ఉన్నోళ్ళు చాలా మందే ఉన్నారు. అక్కడ చేస్తే కనీసం దిక్కు గూడా లేదు. ఇండియాకి బాడీ రావాలంటే నిజంగా చాలా కష్టం. 'రవితేజ' అయితే దాదాపు 8-9 రోజులు టైం పట్టింది. 'హారిక'దైతే 7 రోజులు టైం పట్టింది. నార్మల్‌గా న్యూస్ కవరేజ్‌కెళ్ళాను. కానీ అక్కడ ఆ రోజు నేను ఆ 2 విషయాలు చాలా దగ్గరలో చూడటం, ఎక్కడో ఒకళ్ళది ఒక స్టేట్ ఒక్లహామా, ఇంకొకళ్ళది ఇంకో స్టేట్ టెక్సాస్. సంబంధం కూడా లేదనమాట ఆళ్ళిద్దరికీ. కానీ వాళ్ళిద్దరూ డెడ్ బాడీస్ చివరికి తెనాలి ఒకే ప్రాంతానికి చెంది అక్కడికి రావడం, ఒకేసారి వాళ్ళిద్దరి ఖననం గూడా జరగడం నిజంగా ఆహ్, వాళ్ళ తల్లిదండ్రులు గుండెలు అవిసిపోయేలా బాధపడటం చూసి నిజంగా నాకు గుండె ద్రవించిపోయింది. చాలా బాధేసింది. ఒకళ్ళ జీవితం ఇంకొకళ్ళతో ముడిపడి ఉంటుందండి. వాళ్ళు చనిపోతే వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్‌మెంట్స్, రిలేషన్స్, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఆగిపోతూ ఉంటాయి. దయచేసి ఎక్కడెక్కడో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మన ప్రాణాలు తీస్తుంది. ఎవరనుకుంటారు ఇలా? మనతో ముడిపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఒక్కళ్ళ చావుతో తారుమారవుతున్న పరిస్థితి కనపడుతుంది.